ఆలోచనలు అన్ప్లగ్కి స్వాగతం. మన మాటల్లో మన ఆలోచనల్ని, మన అనుభవాల్ని పంచుకుందాం. 2025 ఇప్పుడే స్టార్ట్ అయినట్టుగా ఉంది. అప్పుడే మనం సెప్టెంబర్ నెలలో ఉన్నాం. రోజులు బాగా లెంగ్తీ అనిపించినా విచిత్రంగా సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. ఈ మధ్య ఒకరోజు అవుట్ ఆఫ్ ద బ్లూ ఒక క్వశ్చన్ రేస్ అయింది నాకు. మనకి ఇంకా ఎన్ని వారాలు ఉన్నాయి? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకోకండి. నేను 20 ఏళ్ల వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆ ఏజ్లో వీ ఫీల్ యంగ్, ఎనర్జెటిక్ అండ్ పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. సో ఫ్యూచర్ అంటే భయం ఉండదు. అదే 30 ఏళ్ళు అనుకోండి, లైఫ్లో బిజీగా న్యూ జాబ్, న్యూ వైఫ్, న్యూ కార్, అదిరిందయ్యా చంద్రం అన్నట్లు అంతా బాగానే అనిపిస్తుంది. ఈ టాపిక్ అసలు మీ చెవిలో దూరదు. అదే ఇప్పుడు మీరు లేట్ 30s ఆర్ అబవ్ అనుకోండి, యూ మైట్ వెరీ వెల్ రిలేట్ టు మీ. లైఫ్లో ఆల్మోస్ట్ 50% ట్రావెల్ చేశాక కొద్దో గొప్ప జీవితం మీద ఒక అవగాహన ఉంటుంది. మోరోవర్ మన రెస్పాన్సిబిలిటీస్ మనల్ని గ్రౌండెడ్గా ఉంచుతాయి. ఇప్పటిదాకా మనం ఏం చేసాం, నెక్స్ట్ హాఫ్ని ఎలా గడపాలని ఆలోచించేలా చేస్తుంది. వెల్, లెట్ మీ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇప్పుడున్న మెడికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల యావరేజ్గా ఒక మనిషి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 to 80 years అనుకుందాం. సో ఇంకా మీకు 40 ఏళ్ళు ఉన్నాయి. బట్ ఇందులో ఎన్ని సంవత్సరాలు మనం యాక్టివ్గా ఉండగలం? అంటే మనం చేయాలనుకున్న పనుల్ని ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా మనం చేసుకోగలగడం. మేబీ అంటిల్ 60 years, అది కూడా ఇప్పుడు ప్రాపర్గా మన హెల్త్ని మెయింటైన్ చేస్తూ ఉంటే. అంతేనా? సో ఇప్పుడు లెట్స్ డూ సమ్ మ్యాథ్స్. 20 సంవత్సరాలు, సంవత్సరానికి 52 వారాలు. సో మిగిలిన 20 సంవత్సరాల్లో 1040 వారాలు ఉన్నాయి. అటు ఇటుగా చూస్తే 1000 వారాలు మాత్రమే. ఈ వారాల గోల ఏంటి అని అంటారా? ఆలోచించండి. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే 35, 38 ఆర్ 40 అని అంటాం. ఏజ్ చెప్పినప్పుడు మనకి పెద్దగా ఏం తెలీదు. మనకి ఇంకా చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది. అదే వీక్స్లో చూస్తే అప్పుడు గట్టిగా తగులుతుంది. ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ స్టిల్ యంగ్ అట్ హార్ట్. ఈ టాపిక్ ఇప్పుడు ఫన్నీగా అనిపిస్తే ఈ పాడ్కాస్ట్ విన్నాక ఒక 10 minutes నేను మాట్లాడిన దాని గురించి ఆలోచించండి. మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. సో ఈ 1000 వారాల్ని మీరు ఎలా గడపాలనుకుంటున్నారు? మనకి నచ్చిన పని చేస్తూ మనకి నచ్చిన వారితో గడపాలనా, లేక ఎవరి మీదో కోపంతోనో డిసప్పాయింట్మెంట్తోనో మన రోజుని, మన మూడ్ని స్పాయిల్ చేసుకుంటున్నా? ఏదో ఒక మాట అన్నారని దగ్గరి వాళ్ళని దూరం చేసుకున్నా, లేక మన హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకుని మన పీస్ ఆఫ్ మైండ్ని పక్కన పెట్టి మరీ నచ్చని వాటిని చేస్తున్నా? నేను ఒక 10 years బ్యాక్, అంతెందుకు ఒక 2 years బ్యాక్ దాకా ఒక బుక్ చదవడం స్టార్ట్ చేస్తే నచ్చినా నచ్చకపోయినా ఐ యూస్ టు ఫినిష్ ఇట్. సేమ్ ఇస్ ద కేస్ విత్ అ మూవీ. బట్ ఇప్పుడు అలా కాదు. ఎందుకు టైం వేస్ట్ అని, ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్ ఐ జస్ట్ స్టాప్ ఇట్ వేర్ ఎవర్ ఇట్ ఇస్. సేమ్ ఇస్ ద కేస్ విత్ పీపుల్. ఎక్స్పెక్టేషన్స్ ఉన్న చోటే సెట్ బ్యాక్స్ ఉంటాయి, డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఇనిషియల్గా బాధ అనిపిస్తుంది, బట్ మెల్లగా అలవాటైపోతుంది. ఈ మధ్య ఒక స్టేట్మెంట్ చదివా. అదేంటంటే, ఇఫ్ పీపుల్ డోంట్ మ్యాచ్ యువర్ వైబ్, చేంజ్ ద పీపుల్, నాట్ ద వైబ్. అంటే కంప్లీట్గా ఎదుటి వ్యక్తితో మీకున్న రిలేషన్షిప్ని తెంచేసుకోమని కాదు. జస్ట్ యాక్సెప్ట్ ద అదర్ పర్సన్ యాజ్ దే ఆర్ అండ్ మూవ్ అహెడ్. బట్ డోంట్ స్టాప్ టు బీ హూ యు ఆర్ అని. జస్ట్ మనకి 1000 వారాలే ఉన్నాయంటే మీకు ఎవరు గుర్తొస్తారు? మీ కలీగ్స్, మీ క్లాస్మేట్స్, మీ నేబర్స్? నో. డీప్ డౌన్ వి ఆల్ నో ద ఆన్సర్. మన ఫ్యామిలీ. ఎప్పటిదాకా ఎందుకు వెయిట్ చేయడం? మనకి ఇంపార్టెంట్ అయిన వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. అది ఇప్పటి నుంచే. అంటే ఏదో పెద్ద కాస్ట్లీ ట్రిప్ ప్లాన్ చేసి బయట తిరగడం కాదు. ఫోన్ లేకుండా ఒక చిన్న వాక్కి వెళ్ళినా చాలు. మన ఫుల్ అటెన్షన్ ఆ టైంలో అక్కడ ఉంటే చాలు. ఎవరి రూమ్స్లో వాళ్ళు బందీ అవ్వకుండా సరదాగా కాసేపు అందరం కలిసి మాట్లాడుకోవడం, లేదా పడుకునే ముందు ఒక 1/2 hour కబుర్లు చెప్పుకోవడం. అంతే, చాలా సింపుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, సేయింగ్ నో టు సంథింగ్ విచ్ యూ డోంట్ వాంట్ టు డూ. మనకి ఒక విషయం చేయాలని లేకపోయినా చాలా సందర్భాల్లో చేస్తాం. బట్ టు మెయింటైన్ అవర్ ఓన్ శానిటీ అడపాదడప కొన్నింటికి నో చెప్పక తప్పదు. ఇవి ఈ మధ్య నేను ఫాలో అవడానికి ట్రై చేస్తున్న కొన్ని అలవాట్లే. నాకు మిగిలిన 1000 వారాలని మంచి ఎక్స్పీరియన్సెస్తో, మెమరీస్తో నింపుకునే ప్రయత్నం. అంతే. తల్లి మాకు చెప్తున్నావు సరే, ఇంతకీ ఇవి నువ్వు పాటిస్తున్నావా అంటే
కంప్లీట్గా కాదనే చెప్పాలి. మన ఎన్విరాన్మెంట్ని బట్టి, మన మూడ్ని బట్టి ఇవి మారుతాయి. కానీ ప్రయత్నం చేయడంలో తప్పులేదుగా, ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవడంలో ఇబ్బంది లేదుగా. ఇప్పుడు మీడియా ప్రపంచంలో అందరూ ఇన్ఫ్లుయెన్సర్సే. వి ఆల్ హ్యావ్ అవర్ లైవ్స్ అండ్ మైండ్స్ ఇన్ కంట్రోల్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. నేను ఇన్ఫ్లుయెన్సర్ని కాను, ఏ సెలబ్రిటీని కాను. జస్ట్ ఒక సగటు వ్యక్తిగా, మీలో ఒకరిగా నా అనుభవం నేర్పించిన కొన్ని పాఠాలు, కొన్ని ఆలోచనలు మీతో పంచుకుంటున్నాను అంతే. ఎప్పుడైనా మీకు ఈ థాట్ వచ్చిందా, మనకి ఇంకా ఎన్ని వారాలు ఉన్నాయని? ఈ విషయంలో మీ ఆలోచనలు ఏంటి? కామెంట్స్లో షేర్ చేయండి. ఇక సెలవు మరి. ఆలోచనలు అన్ప్లగ్లో మళ్ళీ కలుద్దాం.